బాబు అయితే తన దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు. అమరావతి విషయంలో 1,00,000 ఎకరాలు తెగించి తీసుకున్న నిర్ణయం. టోటల్గా 1,00,000 ఎకరాలు అన్నటువంటి. ఎందుకంటే ఇంతకుముందే 55,000 ఎకరాలను ప్రభుత్వ భూమి ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూమి మొత్తం కలిపితే 55,000 ఎకరాలు, ఇప్పుడు 45,000 ఎకరాలు, అంటే దాదాపు 1,00,000 ఎకరాలు. అంటే ఒక టెంపర్ చూపెడుతున్నారు. అద్భుతం చేస్తాను, చేసి చూపెడతాను, ఒక ప్రపంచంలోని టాప్ 5లోకి తీసుకెళ్తాను అమరావతిని అన్నటువంటిది. అందులో భాగంగా క్వాంటమ్ వ్యాలీ వచ్చేటప్పుడు మరింత దూకుడుగా ఉన్నారు, మరింత సంతోషంగా ఉన్నారు, సాధించి తీరుతామన్న నమ్మకంతో ఉన్నారు. అట్లాగే మరికొన్ని అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలని అక్కడికి వచ్చేటటువంటి చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణాలు ఇవన్నీ చేసేస్తే ఆటోమేటిక్గా ఒక పెద్ద నగరపు లుక్ వచ్చేస్తుంది అక్కడ. ఆ లుక్ ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక దాని తర్వాత ఎక్స్పాన్షన్ లైక్ హైటెక్ సిటీ లాగా కనబడేటటువంటి ఆ లుక్ని చూపించి ఈ స్థాయికి రావాలంటే మళ్ళీ నేనే అన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే నడుస్తుంది. అది ఒక ఎత్తు అయితే, రాజమండ్రిలో నిన్న ఆయన హెలికాప్టర్ ప్రాబ్లం వచ్చింది, రాజమండ్రి వెళ్ళాల్సి ఉంటే ఆగల మనిషి. ఆయనలోని టెంపర్ అది. అంటే ఈ వయసులో కూడా నేను జనం దగ్గరికి వెళ్ళాలా, మమేకం అవ్వాలా అన్నటువంటి ఆ టెంపర్, మాట్లాడాలా, కలవాలా, ఇంత టెంపర్ ఇంకెవరికి ఉండదు. వెంటనే హెలికాప్టర్ పక్కన పడేసి ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళిపోయారు రాజమండ్రి. అక్కడ ఉపన్యాసం ఇచ్చి కొవ్వూరులో బై రోడ్ వెళ్ళి ఉపన్యాసం ఇచ్చి వచ్చారు. అంటే బాబులో ఉన్నటువంటి ఆ కమిట్మెంటే ఇవాళ తెలుగుదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది.